ఏపీలో బస్సు బీభత్సం. అవును, ఏపీలో బస్సు అనేది బీభత్సం సృష్టించింది. ఏకంగా ప్లాట్ఫామ్ పైకైతే ఎక్కి జనాల మీదకైతే దూసుకొచ్చింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్లాట్ఫామ్ కింద ఉండాల్సిన బస్సు ప్లాట్ఫామ్ పైకైతే ఎక్కొచ్చి ఎవరైతే ప్యాసింజర్లు కూర్చుంటారో వారి మీదకైతే దూసుకొచ్చిందనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండ్లో బస్సు బ్రేక్ ఫెయిల్ అయి ప్లాట్ఫామ్ పైకైతే దూసుకెళ్ళి ఓ వృద్ధురాలి కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. అక్కడి రైలింగ్ను ఢీకొని బస్సు నిలిచిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఏలేశ్వరం డిపోకు చెందిన బస్సు ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో జగ్గంపేట బస్టాండ్కి అయితే వచ్చిందనమాట. బస్టాండ్లోకి వచ్చేసరికి బస్సు క్లచ్ తెగిపోయి బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ప్లాట్ఫామ్ పైకి అయితే దూసుకెళ్ళింది. రైలింగ్ సమీపంలో నిల్చొని ఉన్న సామర్లకోట మండలం గొంచెర్ల గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మోర్త సుబ్బయ్యమ్మ కాలిపైకి బస్సు చక్రం ఎక్కడంతో తీవ్ర గాయమైంది. వృద్ధురాలిని జగ్గంపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సృష్టించిందనమాట బస్సు బస్టాండ్లోని. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.